అని ఆలోచన చేయదు. ఆ గాలిపటం తెగిపోయినప్పుడు ఆ గాలిపటం ఎక్కడ పడిద్దో దాని చోటు దానే ఎరగదు. అందుకనే ఈ సేవకులు కూటానికి వచ్చిన సేవకులందరూ గమనించి మన నడవలసిన త్రోవ మనం చాలా జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే చాలా మంచిదని ప్రభు సన్నిధిలో మనం తెలియజేసాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆది కాండము 22 అధ్యాయము 2వ వచనం అనేది మనం చదువుకున్నట్లయితే, ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనం అనేది మనం చదువుకున్నట్లయితే, అబ్రహాము దగ్గరికి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాం అన్నాడు. ఏందయ్యా చిత్తం ప్రభు అన్నాడు అబ్రహాం. చిత్తం అంటే ఏంటి చెప్పయ్యా అని. చిత్తము ప్రభు అంటే నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నీ చెప్పే మాటలకి నేను లోబడతానయ్యా, నీవేం చెబుతూ నీ ఉద్దేశం ఏంటో బయలుపరిచాయా అని మాట చిత్తం ప్రభు అన్న మాటకి అర్థం. అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, నీవు ప్రేమించున్న ఇసాకును, ఎవరు ప్రేమిస్తున్నా, నీవు ప్రేమించున్న ఇసాకును తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు చదవండి. నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని అందే దహన బలిగా అతన్ని అర్పించవల్లని చెప్పాను. ఆ తెల్లవారినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నీకు ఒక్కడైనా, 2వ వచనం, నువ్వు ఒక్కడైనా నీ కుమారుడును అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు? ఏ దేశం అది? మోరియా దేశమునకు వెళ్ళి నీకు చూపించిన పర్వతం మీదే నీ యొక్క దహన బలి అర్పించవాలను. దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము, దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతోటి. అబ్రహాం, నీవు ప్రేమించు నీ కుమారుని తీసుకొని నీవు చూసిన ప్రతి స్థలమున దహన బలి అర్పించుకు చూవి, నేను నీకు చూపించే మోరియా దేశం ముందు ఒకదాని యందే దహన బలి అర్పించవలను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో చాలా పర్వతాలు ఉంటాయి, చాలా కొండలు ఉన్నాయి, కానీ దేవుడు ఏర్పాటు చేసుకునే కొండ ఏది ఉంటుంది. మనకి అన్ని కొండలు ఒకే విధంగా ఉంటాయి. చాలా మంది అంటారు దూరపు ఉండ కొండలు నునుపుగా ఉంటాయి అంటారు, దగ్గర ఉండే కొండలు గరుగ్గా ఉన్నాయి అంటారు. దేవుని యొక్క సన్నిధిలో కొండలు అనగా చాలా ఉన్నాయి. ఒక కొండ, 2 కొండలు, 3 కొండలు, 7 కొండలు కూడా ఉన్నాయి. అంటే ఒక కొండ, 2 కొండలు, 3 కొండలు, 4 కొండలు, 5 కొండలు, 6 కొండలు, 7 కొండలు, చాలా కొండలు ఉన్నాయి. ఈ అన్ని కొండల్లో దేవుడు ఏర్పాటు చేసుకోలేదంట. ఎందుకంటే ఒక ఏర్పాటు ఉంది. నువ్వు చూసిన ప్రతి స్థలమునకు నీ దహన బలి అర్పించకు సుమి అని ద్వితీయోపదేశ కారణంలో చెప్పినాడు మోషే కూడా. నువ్వు చూసిన ప్రతి స్థలమునకు, నువ్వు చూసిన ప్రతి స్థలంలోకి నీ దహన బలి అర్పించకు సుమి అని మోషే చెప్పిన మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీ కుమారుడు అనగా నువ్వు ప్రేమించిన కుమారుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవో పర్వతం ముందు ఒక ధాన్యంది దహన బలి అర్పించాలి. చూసారా, నేను నీకు చూపించిన స్థలమని నువ్వు అర్పించాలి. ప్రేమనే దేవుని బిడ్డలారా, దహన బలి ఎక్కడ పెడితే అక్కడ అర్పించకూడదు. ఎక్కడ పెడితే అక్కడ దహన బలులు, సమాధాన బలులు ఎక్కడ పెడితే అక్కడ అర్పించకూడదు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమున అనగా దేవుడు ఏర్పాటు చేసుకుంది అబ్రహాముకు తెలియచేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము అబ్రహాముకి తెలియచేసినప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా దేశములో దేవుడు చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ దహన బలికి ఏం తీసుకున్నాడు? కట్టెలు, నిప్పు,
కత్తి తీసుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి ఎంతమంది వెళ్ళారు బయలుదేరి చెప్పండి? అబ్రహాము, తర్వాత ఇస్సాకు, తర్వాత పనివాడిని కూడా తీసుకొని వెళ్ళారు. ఈ దహన బలి అర్పించున్న సమయమున ఆ మోరియా దేశంలో కొండ కనబడింది. ఇదే కొండ దేవుడు ఏర్పాటు చేసుకుంది అనుకొని పనివాడిని, గాడిదని ఎక్కడ ఉంచారు? ఒక చోట కాడ ఉంచేశారు. అయ్యా, మేము దహన బలి అర్పించే యొక్క స్థలానికి మేము వెళ్ళేటప్పుడు నీవు రాకూడదు, ఈ గాడిద రాకూడదని పనివాడిని, తను అమ్మటి వచ్చిన గాడిదని కూడా ఒకసారి కాడ మీరు ఉండండి, మేము దేవుడు ఏర్పాటు చేసిన స్థలంకి వెళ్ళి దహన బలి అర్పించుకొని మేము తిరిగి వస్తామని చెప్పారు. చూసారా? మరి ఇతను పనివాడిని ఎందుకు తీసుకెళ్ళలేదు అక్కడికి? పనివాడిని ఎందుకు తీసుకెళ్ళలేదు చెప్పండి? పనివాడు ఏమైనా అడ్డం వచ్చాడా దహన బలికి? పనివాడు లేతే అబ్రాహాం అడ్డం వచ్చాడా? అబ్రాహాం దగ్గర ఉన్న పనివాడిని కూడా ఒక చోట కాడు ఉంచి అబ్రాహాం అక్కడే ఇస్సాకుని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది చాలా మర్మంతో కూడి ఉన్నది. ఈ యొక్క అబ్రహాము ఒక పనివాడిని ఇడిసిపెట్టి ఇస్సాకుని మాత్రమే తీసుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు మొదట తన ఊరి నుంచి, తన గ్రామం నుంచి, తన ఇంటి నుంచి, తన గుడారం నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం పనివాడిని, గాడిదను, ఇస్సాకుని తీసుకొని వచ్చాడు. కానీ దహన బలి అర్పించే సమయానికి వెళ్ళేటప్పుడు ఎవరిని గేడింగ్ చేశారు చెప్పండి? ఎవరిని గేడింగ్ చేశారు? పనివాడిని కొంచెం దూరం చేశాడు. పనివాడిని దూరం చేశాడు. ఇస్సాకును మాత్రమే తీసుకొని పోయాడు. ఇస్సాకును మాత్రం తీసుకుని వెళ్ళి అక్కడ దహన బలి అర్పించుటకు ఒక బలిపీఠం కట్టి ఆడ దహన బలిగా ఇస్సాకుని ఏం చేయడు? దహించపోయాకనే దేవుని యొక్క శక్తి అక్కడ దిగిందండి. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీవు నీతిమంతుడు, నువ్వు యథార్థమంతుడివి. నేను శీపించిన స్థలానికి రావటం అనేది వచ్చా కాబట్టి నీ కుమారుని చెయ్యి కూడా వేయొద్దు. నీ కుమారుడికి బదులుగా గొర్రె పొట్టేలు ఉంది నీ కొరకు సిద్ధంగా. ఆ బాలును తీసి ఆ బాలుడికి బదులుగా దహన బలి అనేది గొర్రె ఉంది, గొర్రె పొట్టేలు దాన్ని తీసుకొచ్చి వధించమంటే ఇస్సాకును తీసిన తర్వాత గొర్రెని తీసుకొచ్చి వధించాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డలారా, మనమైతే అన్ని కొండలకి వెళ్ళి చూస్తాం. కానీ ఏంది? మోరియా దేశంలో ఒకదాని అంది అనగా దేవుడు ఏర్పడిన స్థలంకి వెళ్ళి మనం ఆ దహన బలి అర్పించాలంటే మనంత దూరం పోలేం. కానీ చాలామంది ఇది కొండేనని అది కొండేనని కొండలకి వెళ్ళి చూసి దేవుని స్థలానికి వెళ్ళకుండా తనకిష్టం వచ్చిన స్థలాల్లో ఉండటం వలన మరణాలను జయించలేని కారణాలు అయ్యి చాలామంది మరణాలతో చనిపోవటం కారణం. చాలామంది వ్యాధులతోటి కుషించిపోవటం, చాలామంది సమాధానం లేకుండా పోవటం, కుటుంబాలు కలవారి పడుస్తుంటూ సంఘాలు మేలు కలగకుండా ఉన్న సంఘాలు మొత్తం పోవటం కారణం ఏంటంటే నీవు దేవుని చెప్పిన పర్వతం దగ్గరికి వెళ్ళి నీ దహన బలి అర్పించట్లేదు. దహన బలి అనగా ప్రార్థన అనేది నువ్వు చేయట్లా. ఎక్కడికి చేస్తున్నావు? నీ సొంత ఆలోచన చొప్పున వెళ్ళి మన దహన బలి అనేది అర్పిస్తున్నారంట. అందుకని నువ్వు దేవుడు చెప్పిన స్థలానికి వచ్చినట్లయితే మోరియా దేశం ఒక్కదాని అందు అన్నాడు. ఆ ఒక్కదాని అందు నువ్వు గురి పెట్టుకొని వస్తే నువ్వు మరణంలో ఉండ బయటకు వస్తావు, శ్రమల్లో ఉండ బయటకు వస్తావు, ఇబ్బందులు ఉండి బయటకు వస్తావు, సోదరులు ఉండ బయటకు వస్తావు, ఎంతమంది సమస్యలు ఉండగా నువ్వు బయటికి వస్తావు. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, నీవు దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వచ్చినట్లయితే దేవుని కాపు ఉంటుంది. దేవుడు చెప్పిన పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క కాపు, దేవుని శక్తి అని ఉంటుంది. అందుకని ఆ దేవుని శక్తి దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు కాబట్టి దేవుని ఉద్దేశాలు అక్కడ బయలుపడ్డాయి. దేవుని యొక్క సందేశం అనేది అక్కడ అబ్రహాము తెలియచేశాడు. దేవుని యొక్క మాట అనేది అక్కడ వినపడ్డది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఏర్పాటు చేసుకున్న స్థలంలో దేవుని
శక్తి ఉంటుంది. దేవుడు ఏర్పరుచుకున్న స్థలం అనేది వాగ్దానం స్థలము. దేవుడు చెప్పిన వాగ్దాన స్థలంలోకి వెళ్ళినప్పుడు నువ్వు మరణా నుంచి విడుదల పొందగలుగుతావు, నీవున్న సమస్య నుంచి విడుదల పొందగలుగుతావు. నీకుండ ఏ ఒక బలహీనత ఉందో ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందాలంటే నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమును అనగా మోరియా దేశము పక్కదాని ఉంది అని అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాం చెప్పినట్లుగా వచ్చినప్పుడు అబ్రహాం తన కుమారుని ఇసాకును బ్రతికించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సామ్యలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం అనేది మనం చదువుకుందాం. చూడండి, సేవకులు అందరూ గమనించాలి. 1 సామ్యులు 7వ అధ్యాయము 8వ వచనం అనేది మనం చక్కగా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే అక్కడ మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సాముయేలు యొద్ద మనవి చేస్తును. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు లేక ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రార్థన చేసేవాళ్ళు లేక ఏమైపోయారంట, ప్రార్థన చేసేవాళ్ళు లేక చాలా మంది ఓడిపోయారంట. ఫిలిష్తీయుల చేతుల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు, సంఘం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అందుకనే సామ్యాలతోటి జనులు అంటున్నారు, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దు. ఎవరు చేయాలి? ప్రజల కొరకు. సామ్యాలతోటి మాట్లాడుతున్నారు, మేము ఫిలిష్తీయుల చేతుల్లో చిక్కుపడకున్నట్లుగా మేము మరణాల నుంచి బయటపడాలంటే, శ్రమ నుంచి బయటపడాలంటే, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి బయటపడాలంటే మన కొరకు ఒక ప్రవక్త ప్రార్థన చేయాలి. అనగా ప్రవక్త అనగా సామ్యాలతో అన్నారు, నీవు మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు. చదవండి మళ్ళీ. మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని చెప్పిను. 9వ వచనం, సామ్యాలు పాలు విడి పాలు విడవని ఒక గొర్రె పిల్లను తీసుకొని వచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. సామ్యాలు దహన బలి అర్పించుడుగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమిచ్చి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేరి. ఇప్పుడు ఎవరు చేయాలి ప్రార్థన? నడిపించే నాయకుడు చేయాలి. మనందరం కొన్ని సంఘాలకు నాయకులు కాబట్టి నీ సంఘానికి నువ్వు ఒక నాయకుడివి, నా సంఘానికి నేను ఒక నాయకుడిని కాబట్టి నడిపించే నాయకుళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన ఉండాలి. ఎడతెగకుండా ప్రార్థనలు ఉంటే సంఘము క్షేమం ఉండదు, సంఘము గలిబిలు ఉండదు, సంఘము శ్రమల్లో నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, చికాకుల నుంచి బయటికి రావాలంటే కాపు కాసి ప్రార్థన చేసే సేవకులు కావాలంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మన సంఘం గలిబిలి కాట కారణము, మన సంఘం తారుమూరిపోవటం కారణము, సంఘము వారి యొక్క మైండ్ సెట్ కరెక్ట్ లేకుండా ఉండటం కారణము, గలిబిలి కాట కారణము ప్రార్థన ఎడతెగనే ప్రార్థన లేదు. సామ్యులతో అంటున్నాడు, శత్రువుల చేతుల నుంచి, ఫిలిష్తీయుల చేతుల నుంచి మమ్మల్ని ఇడిపించినట్లుగా సామ్యులు మా కొరకు ప్రార్థన మానవద్దని చెప్పండి. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా లేకపోతే గొర్రెలు కాయాలా?
చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం? కాపు కాసేవారిగా ఉండాలి సంఘానికి. సంఘం కొరకు కాపు కాసేవారికి ఉంటే సంఘం అభివృద్ధి వచ్చేసింది. కాపు కాసి ప్రార్థనలో ఉండాలి, ఎడతెగని ప్రార్థనలో ఉండాలి. చూసారా, అమ్మగారు తీర్మానం వేస్తుంది అనుకో, ఏంటి అయ్యగారు మెయింటైన్ చేసుకోవాలి సంఘాన్ని. లేదా అయ్యగారు ప్రార్థనలు అంటే అమ్మగారు మెయింటైన్ చేసుకోవాలి. ఒకళ్ళ ప్రార్థనలు అంటే ఒకళ్ళే చేయాలి. మాకు పెద్దలు నేర్పిన లెక్క ఏంటంటే, మీరు ఇళ్ళ కానించి దిద్దుబాటు చేసుకుని ఇళ్ళకి వెళ్ళిన కానించి ఒకళ్ళ ప్రార్థనలు ఉంటే ఒకళ్ళ పని చేసుకోండి, ఒకళ్ళ పని చేస్తుంటే ఒకళ్ళ ప్రార్థనలు ఉంటే ఎడతెగని ప్రార్థనలో ఉంటున్నట్లయితే మీరు సంఘాలు కట్టగలుగుతారని పెద్దలు నేర్పిన భక్తి. ఎడతెగని ప్రార్థన ఎలాగ చెప్పండి? నువ్వు ఎవరి కొరకు చేస్తున్నా ప్రార్థన? సామ్యాల దగ్గరికి జనులు వచ్చి ఉన్నారు. ఫిలిష్తీయుల చేతుల నుంచి మన దేవుడు మనల్ని రక్షించాలంటే ఎవరు చేయాలంటే ప్రార్థన? ఎవరు చేయాలి? ప్రజల చేత. అక్కడ ప్రజల ప్రార్థన ఎలాట్లా? మన కొరకు ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి విడిపించాలంటే మన కొరకు సామ్యూల్ని మన కొరకు ప్రార్థన చేయటము మానవద్దు. ఇప్పుడు చావుకుడు ఏం చేయాలి? ఆదివారం ప్రార్థన కొత్త మళ్ళీ ఆదివారం దాకా చేయకుండా ఉంటున్నారు కొంతమంది. ఏంటి మళ్ళా నెలొత్తి మళ్ళీ నెల దాకా ప్రార్థన చేయటం లేదు. ప్రార్థన శక్తి మనలో కోల్పోయినప్పుడు, సెగ ఆరిపోయినప్పుడు, మంట ఆరిపోయినప్పుడు ఏమైంది? ఏంది కోడి అంటే ఎప్పుడు గుడ్ల మీద పొదిగితేనంట, గుడ్లు అంటే ఏడికి ఏమైతే పిల్లలు పెడతాయి. అదే గుడ్లు పొదుగులు లేకపోతే మురిగిపోతాయి. పొదుగుడు ఉండాలి. కోడి కుంపట మీద కోడి పొదిగితే ఏంటి, ఒక్కొక్క కోడి ఎన్ని గుడ్లు వేసినా కానీ ఒక్క గుడ్డు కూడా బీరిపోకుండా పిల్లలు చేసేది. కొన్ని కోళ్ళు కొన్ని గుడ్లు మురిగిపోతాయి, కొన్ని గుడ్లు పిల్లలు అవుతాయి. ఎందుకో తెలుసా? అది తిప్పటం చేత కాట్లా. ఏంటిది? గుడ్డుని తన ముక్కు ద్వారాగా తిరగేసిద్దంట. తిరగేస్తాయి తన ముక్కు ద్వారాగా. ఎప్పటికప్పుడు గుడ్లు మొత్తం తిరగేస్తుంటాయి కోళ్ళు పెట్టిన కోళ్ళు చూడండి, పొదగేసిన కోళ్ళు తన ముక్కు ద్వారాగా గుడ్లు మొత్తం తిరగేస్తాయి. ఏ కోడి అయితే ఆ కుంపటి మీద ఉండి ఆ గుడ్లు మొత్తం తిరగేస్తుంటదో అన్ని గుడ్లు కూడా పిగులుతాయి. కొన్ని కోళ్ళు పొదుగుతాయి కానీ అట్లా తిరగేయటము అర్థం కాక పోతగొట్ట అట్నే ఉంటాయి. వాటిలో కొన్ని పిల్లలు అయితే కొన్ని మురిగిపోట కారణాలు. అందుకని సంఘ కాపరి కూడా పొదిగేవాడుగా ఉండాలి. సంఘ కాపరి పాస్టర్ గారు కూడా ఏం ఉండాలి? ప్రార్థనలో ఉండాలి. అందుకనే ఎప్పుడైతే సామ్యాలు ఎడతెగనే ప్రార్థన చేసినప్పుడు ఫిలిష్తీయులు అంటే ఇశ్రాయేలు ప్రజల చేతులు ఓడిపోయారంట. గెలుపు ఎవరు వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు వచ్చేసింది. అందుకనే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కాడికి వెళ్ళారంటే సామ్యూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించాలంటే మన కొరకు ఆయన ప్రార్థన చేయటము మానవద్దు. ఇప్పుడు చావుకులు ఏం చేయాలి? ప్రార్థన చేయటం మానకూడదు. సంఘాలు పెరగాలంటే, సంఘంలో ఆత్మలు రావాలంటే, తప్పిపోయిన వాళ్ళు రావాలంటే, పడిపోయిన వాళ్ళు రావాలంటే, ఆరిపోయిన దీపములు వెలిగించాలంటే నీలో ఎలుగుండాలి. అందుకని ఒకసారి వాక్యం ఏంటంటే, ఆయనలో ఎలుగుండును ప్రతి మనుషుని వెలిగించిది అన్నాడు. ఎలుగుండాలి. యోహాను గురించి చెబుతున్నాడు. యోహాను రాసిన పత్రికలు అంటాడు, యోహాను సువార్తలు అంటాడు, ఆయనలో జీవమును, ఆ జీవం మనుషులకు ఎలుగై ఉండును, ఆ ఎలుగు ప్రతి మనిషిని వెలిగించింది. ఇప్పుడు సేవకులు వెలిగించే వరకు ఉండాలి, ఆత్మలో వెలిగించే వరకు ఉండాలి. కొన్ని దీపములు ఆరిపోయి ఉంటాయి, కొన్ని దీపములు నూనె లేకుండా ఉంటాయి, కొన్ని దీపములు మస్టు పట్టి ఉంటాయి, కొన్ని దీపములు ఎలాగంటే మంగు పట్టి ఉంటాయి అంట. అలాంటి వాటిని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చావుకుడు అద్దాలని మొంగు పెట్టిన వాటిని, ఆరిపోయిన దీపములు, నూనె లేని దీపాలు, ఇవన్నీ కూడా నువ్వు ఏం చేయాలి? వెలిగించేవాడుగా ఉండాలి. వెలిగించాలని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన మానకుండా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం.
మానకుండా ప్రార్థన చేయాలి. మరి చేస్తున్నారా? సంఘాలు ఎందుకు రావట్లేదంటే కుటుంబంలో భార్యలు ఆ ఇంట్లో ఇళ్లలోనే మార్పు లేని జీవితాలు, భార్యాభర్తల సమాధానం లేని జీవితాలు, బిడ్డల మధ్యలో సమాధానం లేని జీవితాలు, మన కుటుంబాలలో మార్పు లేని జీవితాలుగా ఉండటం కారణం ఏంటంటే ప్రార్థన ఎడతెగనే ప్రార్థన లేకపోవడం, విజ్ఞాపన లేదు, ప్రార్థన లేదు. ఏంటి ఒక పాస్టర్ గారు లేచింది 9:00 8:00 లేచింది. ఏంది పాస్టర్ గారు ఏం చేస్తారంటే పాస్టర్ గారికి 8:00 9:00 లెగుతారు. అలాగ లేకపోవటం వలన లేనిపోయిన ఏమొచ్చిందంట, బద్ధకంగా నిద్రపోయేవాడు ఇంటికి ఆడికి ఏమొచ్చిందంట, బద్ధకంగా నిద్రపోయేవాడు ఇంటికి ఏమొచ్చిందంట, బద్ధకంగా నిద్రపోయి ముడుచుకొని నిద్రపోయి ఇంకా సేపుట్లో లెగ్గుద్దామని ఇంకో సేపుట్లో లెగ్గుద్దామని ఆయన కాడికి ఏమొచ్చిందంట చెప్పండి. సామెతలే చెప్పాడుగా, ధనం రాదు అప్పులు వస్తాయి. అప్పులు ఆయన ఉరికెత్తుకుంటూ వస్తుంటాడు. కొంచెం సేపు లెగ్గుద్దాంలే అనుకున్నా ఆయన. నువ్వు రాత్రి నడిచేప్పుడైనా లేచినా ఎంత ప్రార్థన చేసినా కానీ బల్లని తెల్లారక నువ్వు లేచి ఉండాలి. అమ్మగారు ఎప్పుడు లెగవాలి ఏంటి? నువ్వు రాత్రి ఎప్పుడు ప్రార్థన చేసినా, రేపు 12 గంటలకు 2 గంటలకు ప్రార్థన చేసినా ఆ తెల్లారుజాముని చీకటి తొట్లేసి పని చేసుకుని స్త్రీలు ఏ అమ్మగారు అయితే నడిచిద్దో ఆ ఇంట్లో ఎప్పుడు సమృద్ధిగా పుష్పలంగా దేవుడు ఆస్వాదించుతారు. దేవుని స్తోత్రం. నీళ్ళు కొని 8 గంటలకు లేచినావు అనుకో ఏంది పని కాదాడ. పాస్టర్ గారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి, మేమైతే రీతి ఆళ్ళు ఇటు ప్రార్థనలు ఉండ 2 గంటలకు ఉండ 12 గంటలకు ఎప్పుడు ఉండ ఏంది తెల్లారుజామున 4 అయ్యాలకన్నా మాకు మేలుకు వచ్చేసింది. మెయిన్ పాయింట్ అవసరం ఆటయ్య స్నానం చేసేస్తా నేను. ఆటయ్య దేవుని స్తుతించుతూ, దేవుని స్తుతించడం అనేది ఒక క్రమం. అందుకని మనకు ఒక అలవాటు. నేను ఎంత అలసిపోయి వచ్చినా, మీటింగ్లకి వెళ్ళి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా 4 గంటలకల్లా నన్ను లేపి కూర్చోపెడతాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన శక్తి అనేది మనలో ఉంటే, మనలో ఒక ఎలుగు ఉంటే ఆ ఎలుగు ప్రతి మనిషిని వెలిగించిద్ది. మనలో ఎలుగు లేకపోతే వాళ్ళకి ఎలగాలంటే ఏం వెలిగించి చెప్పండి? దించయ్యని ప్రార్థన ఒట్టిదే, దించటం లేదు, ఏమీ లేదు. ఏం దిగుతుంది? దించమని ప్రార్థన చేస్తాం. దిగాలి. ఏం దిగుతుంది చెప్పండి? ఏ పనులు కావట్లా, పనులే కావట్లా. అందుకనే ఉన్నాడంటే నువ్వు బహుగా ప్రార్థన చేసి నేను ఎన్న అన్నాడు. ఏస్టైన ప్రార్థన లేదు కాదు, ఒక క్రమం పట్టుకొని నడవటం నేర్చుకోవాలి. యెషయా ప్రవక్త అంటాడుగా, నువ్వు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. 59 అంటాడు. 59 నువ్వు బహుగా ప్రార్థన చేసి నేను వినను. మరి ఏ ప్రార్థన చేయాలి? క్రమం, ఒక క్రమం అనేది పట్టుకోవాలి, ఒక నీతి అనేది పట్టుకోవాలి, ఒక క్రమశిక్షణ, ఒక ప్రార్థన, ఒక భక్తి అనేది ఉంటుంది. అంతేగాని క్రమం లేకుండా, నీకు మారు మనసు లేకుండా, మారు మనసు తగినట్లుగా నువ్వు నడవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది మొత్తం దేవుని సన్నిధికి చేరేది కాదన్నాడు. చూసారా? మరి ఏం ప్రార్థన చేయాలి? క్రమమైన ప్రార్థన. దేవుని దగ్గర ఒక వర్తమానం తీసుకొని, ప్రభు దగ్గర ఒక సబ్జెక్ట్ తీసుకొని సేవకుడు చేయాల్సింది ఏంటంటే గొర్రెలు కాపు కాసేవాడుగా ఉండాలి. గొర్రెల కొరకు ఆ గొర్రెలు ఏ తోడేలు వస్తుందని చూసుకొని తోడేళ్ళు దరిమేవాడుగా ఉంటే ఆ మంద అభివృద్ధి పొందుతారు. ఇదేనా చాలా మంది కాపు కాయటం లేక సంఘాలు మాత్రం కూలిపోతున్నారు. సంఘాలు ఫెయిల్ కారణం ఏంటి? ఆత్మలో ఆగిపోవట కారణం. సంఘం కాపు లేదు. కాపు కాయాలంటే ఏం చేయాలంటే మనమే బాధ్యత తీసుకొని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదలతో కలిగి మనం నడవాలి, మనం సంఘాన్ని కట్టాలి అనేది మనం చూసుకోవాలి. ఆరిపోయిన దీపం వెలిగించేవారికి ఉండాలి. తప్పిపోయిన వాళ్ళు మన దగ్గరికి వచ్చేటట్టుగా ఏవేయాలి? అగ్నిమంట వేసేయాలి. అగ్నిమంట వేయాలి. నేనైతే కొన్ని విషయాల్లో సంఘం శిశువులు చాలా మంది 10 మంది శిశువులు తయారు చేసాం, సంఘాన్ని కట్టాం, ఆత్మ కట్టాం, ఆత్మ నిలబట్ల
ఆత్మలు నిలబట్ల, సంఘం సేవకులు నిలబట్ల. అందరూ ఎట్టోళ్ళంటే వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. ఏంటి సంఘం కూడా ఫెయిల్ అయిపోతుంది. కట్టినా కానీ నిలబడలేకపోతున్నారు. ఏంటి ప్రభువా ఈ సంఘం కట్టలేని కారణం? కట్టినాగా నిలబడలేదు, వారికి నడిపించినాక నడవకుండా ఆత్మ మొత్తం పోవడం కారణం ఏంటంటే, ప్రభు చెప్పాడు, నీలో దేవుని శక్తిని సంపాదించుకోవాలంటే 3 సంవత్సరాల ప్రార్థనలో ఉండాలన్నాడు. దేవుని స్తోత్రం. నీలో శక్తి లేదు, శక్తి లేని ప్రార్థన చేస్తున్నావు. ఏదో ఆ వాడికి ప్రార్థన చేస్తున్నావు కానీ క్రమం లేదు. అందుకని విశ్వాసులు అందరూ వెళ్ళిపోతున్నారని ప్రభు చెప్పాడు. 3 సంవత్సరాలు ఏంటి భార్యాభర్తలు పరిశుద్ధతను ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పోయిన సంఘాలు కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చూసారా, పోయిన సంఘం కూడా వచ్చేసింది. 20-25 సంవత్సరాల కింద పోయిన సంఘాలు కూడా వచ్చే లైన్కి వచ్చేసి. ఎందుకంటే సేవకుడు పట్టుపట్టాలి. ఎందుకు వెళ్ళారే? నేనైతే పట్టుపట్టేశాను. పెద్దలు చెప్పేశారు, మమ్మల్ని నడిపించిన నాయకులు పెద్దవారు వచ్చి, పెద్ద సేవకులు వచ్చాయా, సంఘం పోట కారణము వాళ్ళు తిరిగి రావాలంటే నీలో దమ్ము ఉండాలి అన్నారు. నా కాడికి వచ్చి, నీలో దమ్ము లేని ప్రార్థనలో నీలో ఉంటే వాళ్ళు రారు. నీలో దమ్ము ఉండాలి, నీలో పవర్ ఉంటే వాళ్ళు వస్తారు. నీలో పవర్ లేకపోతే వాళ్ళు రారయ్యా అని పెద్ద సేవకులు వచ్చి నాకు ఇక్కడ హెచ్చరిక చేశారు. వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారని గొడవలు ఆడటం ఎందుకయ్యా? ప్రార్థన చెయ్యి, నీలో దమ్ముంటే వాళ్ళు వస్తారని. అంటే నాలో పట్టుదల వచ్చేసి ఒకళ్ళు పోతారు, ఇవాళ ఇంకోళ్ళు పోతారు. ఎవరి కాడికి వెళ్ళి బతిలాడాలి, దేవుడిని బతిలాడాలని దేవుని దగ్గరే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, 270 శక్తులు నిన్ను ఆవరించినాయ్యా. ఈ మొత్తం నువ్వు దిద్దుకుంటే అప్పుడే పోయిన సంఘాలను నువ్వు కట్టగలుగుతావు. అంటే నేను ఒకటే ప్రార్థించి, ప్రభువా తప్పిపోయిన కుమారుడు వచ్చాడు కదా, నా కుమారుడు సంఘం ఎందుకు రావట్లేదు ప్రభు అంటే, అప్పుడు చెప్పాడు ఒక సబ్జెక్టు, 270 శక్తులు ఉన్నాయి, అవి మొత్తం నువ్వు దిద్దుకోవయ్యా. అప్పుడు నీ బిడ్డలు నీ కాడికి వస్తారంటే, నన్ను దిద్దుబాటులో పెట్టాడు దేవుడు. నీ దగ్గరికి అనేక మంది జనాన్ని పంపించాలంటే, అనేక మంది సేవకులు నీ దగ్గర తరిపించేయాలంటే నీలో అనుభవం లేదు. అనుభవం లేకుండా నేనే అలా రప్పించాను. కాబట్టి నువ్వు అనుభవం నేర్చుకో, నేను వాళ్ళ నీ కాడికి రప్పిస్తాను. దేవుడు 2005-6లో దేవుడు నాతో మాట్లాడాటయ్యా. దేవుడు చెప్పాడు, 2005లో మాట్లాడాడు దేవుడు, నువ్వు పెద్దలు ఉండగా భక్తి నేర్చుకో. పెద్దలు దాటిపోతే నీకు భక్తులు నేర్పేవాళ్ళు లేరు. నీ దగ్గరికి అనేక మంది సేవకులు వస్తారు. సేవకులు నువ్వు తరబితి చేయాలంటే నీలో అనుభవం ఉండాలి అని ప్రభు చెప్తే, దాన్ని బట్టి 2005లో నేను పెద్దల కాడికి వెళ్ళి భక్తి నేర్చుకోవటం అయింది. 2005 కాడి నుంచి 2016, 2015, అలాగే 2018, 2019 దేవుని యొక్క సన్నిధిలో పెద్దల దగ్గర భక్తి నేర్చుకోవటం వలన ఇదేనా ఏంది తప్పిపోయిన శిశువులు రాట కారణం. తప్పిపోయిన ఆత్మలు, పడిపోయిన ఆత్మలు, కొత్త ఆత్మలు మనం దేవుడు కృప చూపించాలంటే మనం ఎడతెగనే ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ఇద్దరు సమాధానం కలిగిన ప్రార్థన చేసుకోవాలి. అమ్మగారు అయ్యగారు సమాధానంతో ఉండాలి. ఏ సంఘంలో అయితే అమ్మగారు అయ్యగారు సమాధానంతో ప్రార్థన చేస్తారో ఆ సంఘం డెవలప్ అయింది. సరే, అమ్మగారు అయ్యగారు ఏ సంఘంలో అయితే ఏంటి ప్రార్థన చేస్తారో, సమాధానం కలిగి ఉంటారో ఆ సంఘం దేవుడు అభివృద్ధి చేస్తాడు. సమాధానం లేని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు అమ్మగారు అయ్యారు, ఇద్దరు కలిసి సంఘం కొరకు ఒక ప్రార్థన చేయాలని ఒక పట్టుదల ఉన్నట్లయితే దేవుడు కృప చూపిస్తాడు. చూసారా? కాబట్టి దేవుని సన్నిధిలో ఈ యొక్క 1 సామ్యుయేలు గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు, 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు అన్నాడు. సామ్యాల గురించే మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు. చూసారా? అతడు మహాగణుడు. ఆయన ఏ మాట చెబితే ఆ మాట నీడివేరుద్ది. మనం వెళ్ళవలసిన మార్గం మాత్రం మనకు తెలియచేస్తాడు. చూసారా? తెలియని వారికి మనం తెలియచేసేవారుగా ఉండాలంట మార్గం. చాలా మంది నష్టపోయేవారు ఉంటారు, కుషించిపోయేవారు ఉంటారు, దురాత్మల చేత పీడించబడిన వాళ్ళు ఉంటారు, శ్రమల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, సోదరులు ఉండేవారు ఉంటారు. మన దగ్గరకు వచ్చి అయ్యా మా పరిస్థితి ఇట్టాయంటే వారికి ఒక మార్గం చూపించేవారుగా మనము ఉండాలి.
చూసారా, జయలలిత గారు ఏం చేశాడు? అయ్యా అయ్యలారా రక్షణ పొందాలని నేను ఏం చేయాలంటే పౌలు గారు ఏం చెప్పాడు? నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. చూసారా, ఒక అపొస్తలుల కార్యం 8:28 ఏముందంటే 8:28 నమస్కుడు ఎక్కడున్నాడు? రథం మీద కూర్చొని ఉన్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆయనకి అర్థం కావట్లా. అప్పుడు పిలుపు పరుగెత్తుకుంటూ వెళ్ళి మీ నమస్కుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదివింది ఏడిది అంటే యెషయా గ్రంథం అన్నాడు. చదివేమని గ్రహించుకున్నావంటే ఆయన ఏమన్నాడు చెప్పండి? ఎవడైనా నాకు త్రోవ చూపించుకుని నేను ఎలా గ్రహించుకున్నాను అన్నాడు. అంటే అర్థం చెప్పండి? ఎంత విద్యామంతుడు అయినా, ఎంత జ్ఞానమైనా, ఎంత సర్దో కలిగిన వాడైనా దర్శనాలకు అర్థం చెప్పేవాడు కావాలి. మెయిన్ పాయింట్, ఒక కళాచరణకు అర్థం చెప్పేవారు, లేదా నేను ఒక మార్గం నడిపించేవారు. నువ్వు ఒక శ్రమలో ఉన్నప్పుడు అది ఆ మార్గం చూపించి నడిచిపోయించేవాడు కావాలని నమ్మోసుకున్నాడు. ఎవడైనా ఏమన్నాడు? యెషయా గ్రంథం చదువుతుని గ్రహించుకున్నావంటే ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నేను ఎలాగ గ్రహింపగలనయ్యా. చూసారా, ఎంత చదివాడు, గ్రంథాలు చదివినా కానీ ఆ మార్గం చెప్పేవాళ్ళు అబ్బాతే నువ్వు దేనికి అర్థం కాలేదంట ఆయనకి. ఎవడైనా నాకు చూసారా, కొన్నేళ్ళు ఏమన్నాడు చెప్పండి? కొన్నేళ్ళు భక్తి కలిగిన వాడిని అనుకున్నాడు. అవును, భక్తి కలిగిన వాడే. అపొస్తలుల కార్యం 10 కౌశర్యంలో భక్తి కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసేవాడు కొర్నేలు. మహా ప్రార్థనాపరుడే, ధర్మాలు చేసేవాడే, నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కానీ ఆయనకు వచ్చిన దర్శనాలు ఆయనకి అర్థం కాలేదంట. చూసారా, ఆయనకు వచ్చిన దర్శనాలు ఆయనకు అర్థం కానప్పుడు ఇంచుమించు 3 గంటల సమయంలో దేవునితో అతను ప్రత్యక్షమయ్యి, కొన్నేళ్ళు నువ్వు చేసిన ధర్మకార్యాలు, నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కానీ నువ్వు పలానా ఏరియాలో ఎవరన్నారు? నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకుడు సీమోను ఉన్నాడు, అతను పిలిపించుకో, నీకు వచ్చిన కళ్ళ అతను చెప్పయ్యా అని చెప్పినప్పుడు కొర్నేలు 2 మనుషులను పంపించాడు. ఎవరి కాడికి? పేతురు గారి కాడికి. పేతురు గారి కాడికి వెళ్ళాడు. పేతురు గారి దగ్గరికి 2 వెళ్తున్నారు. అంతలో పేతురు గారితో దేవుడు మాట్లాడిన తర్వాత ప్రేమనే దేవుని బిడ్డారా, పేతురు గారు కొర్నేలు గారి ఇంటికి వచ్చారు. కొర్నేలు గారి ఇంటికి రాత్రి కొర్నేలు ఏం చేశాడు? తన బంధువులు స్నేహితులందరూ పిలుచుకొని ఇంట్లో ఉంటే ఎప్పుడైతే పేతురు గారు వచ్చాడో అంత ప్రార్థనాపరుడైనా ఏం చేశాడు చెప్పండి? కొర్నేలు సాష్టాంగంగా నమస్కారం పడిపోయాడంట ఆయన పాదాల మీద. పేతురు గారు పాదాల మీద పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు చెప్పండి? ధనంలో గొప్పవాడు కాదు పేతురు, బలగా ధనంలో కానీ ఆస్తులు కానీ గొప్పవాడు కాదు, కానీ ప్రార్థనలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకున్న అపొస్తలు. అందుకని నా ధర్మకార్యాలు, నా ప్రార్థన అని ఆలోచనలు కాకుండా దైవజనుడు పాదాల మీద నమస్కారం పడిపోయి అంటే పేతురు గారు అంటున్నాడు, నేను కూడా ఇలాంటి మనిషినేనయ్యా. కాదయ్యా, అందరు మనుషులు అలా కాదయ్యా, నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడవే అని. కొర్నేలు ఎవరు పాదాల మీద పడ్డాడంటే పేతురు పాదాల మీద పడ్డాడు. పేతురు గారు ఇంట్లో వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ అన్ని జనుల మీద దిగి, అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వాక్యం చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి, ఆత్మశక్తి అన్ని జనుల మీద దిగిందంట. ఎంతో మంది రక్షణ పొందారు. అక్కడ ఎంతో మంది బాప్టిజం కూడా తీసుకునేవారు. చూసారా, కాబట్టి ప్రార్థన శక్తి అనేది గొప్పది. మార్గం చూపించేవారు కావాలి, సంఘం కొరకు కాపు కాసేవారు కావాలి, సంఘం కొరకు పట్టుపట్టేవారు కావాలి. అందుకనే ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మన దేవుడిని యెహోవా విడిపించాలంటే వారు ప్రార్థన మన కొరకు ఆయన మానవద్దని చెప్పండి అయ్యా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులైన వాళ్ళు ఏ సంఘములు అయితే
సేవకురాలు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. ఆ సంఘం డెవలప్నే ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు ఆ డెవలప్. మన కాపు కాయకుండా మన సొంత పనులు చేసుకుంటే జీవిస్తుంటే అభివృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు, రాబడులు ఉండవు, ఆత్మలు కట్టలేము. ఆత్మలు గారు నువ్వు ప్రార్థన చెబితే ఆత్మలు ఎందుకు రప్పిస్తాడు? మనం చేసుకునేది ఏంటంటే పొట్ట తిప్పల కోసం ఆరుబాటు పడ్డట్టుగా చూస్తున్నాం. కానీ కాస్త కడుపు కాలిగితే ఏదో ఒక పని చేసుకుని బతకాలనుకుంటాం. ఎందుకు కడుపు కాలుతుందో దేవుని దగ్గర మనం విచారణ చేస్తే దేవుడు మనకు అభివృద్ధి కలిగిస్తాడు. మేము సేవలు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. గిద్దెడు బియ్యం నానబెట్టుకొని ఆ జావ కాసుకుని తాగిన 3 రోజులకు ఒక తడ భోజనాలు చేసి తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో కందెత్తినాలు ఎవరికి తిన్న రోజులు ఉన్నాయి. తాటికాయలు పడితే కాల్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. సాక్ష్యాలు. ఎంత శ్రమలో అయినా దేవుని విడిచిపెట్టకుండా రావటం వలన ఈ దినాల సమృద్ధమైన ఆహారం దేవుడు ఇచ్చాడు. ఆ టైంకు చాలా మంది వచ్చారు ప్రార్థనకి. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మారు మనసు పొందిసి 3 రోజుల దాకా మీకు భోజనం లేదని అనేవాళ్ళం. 3 రోజుల దాకా భోజనం పెట్టేవాళ్ళం కదా వాళ్ళకి. అంటే మరి మాకు లేనప్పుడు వాళ్ళకి ఎందుకు? మేము ఉపవాసం ఉండేవాళ్ళు, వాళ్ళు ఉపవాసాలు ఉండేవాళ్ళు. అందరు గెంజి తాగి ఉప్పు వేసుకొని గెంజి తాగి ప్రార్థన చేశాం. దేవుడు అభివృద్ధిగా దేవుడు ఇప్పుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన కొరకు మనం ఎవరి కొరకు చేయాలి ప్రార్థన? మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేయటం మానవద్దు. ప్రార్థన చేయటం మానినప్పుడు మన సంఘాలు కట్టలేము. ప్రార్థన చేయటం ఆగితే, నువ్వు ప్రార్థన చేయటం ఆపు చేస్తే సంఘాలు కట్టలేము, ఆత్మ కట్టలేము. అందుకనే మన దేవుడు అని యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుంచి మనం ఇడిపించాలంటే మన కొరకు ఆ సామూయేలు ప్రవక్తని, మనకు ఆ దైవజనుడిని మన కొరకు ప్రార్థన చేయటం మానవద్దని జనులందరూ వెళ్ళినప్పుడు ఆ సామూయేలు ఏం చేశాడు? దహన బలి తీసుకొచ్చి అర్పించాడంట. నేను అర్పించే దహన బలి దేవుడు దహించేంత వరకు కూడా మీరు ఎదురు చూస్తుండని చెప్పాడంట. నేను అర్పించే దహన బలి అర్పించేస్తున్నప్పుడు దేవుడు ఆ దహన బలిని దహించేంత వరకు కూడా చూస్తే సామూయేలు దహన బలి అర్పించితే దేవుని శక్తి దహించేసిందంట. అందుకనే దహన బలి అనగా ప్రార్థన చేయటం మానకూడదు. చూసారా? మత్తయి సువార్త 5:23 కావున నువ్వు బలిపీఠం వద్ద నువ్వు అర్పణ అర్పించుండగా. అర్పణ అంటే ఏంటంటే దహన బలి. దహన బలి అంటే నువ్వు ప్రార్థన చేయటం, అది ఆపకూడదంట. ఆ దినాలంటే కోడలు గొర్రెలను ఇలాంటి దహన బలి అర్పించారు. ఇప్పుడు ఏమి అర్పించాలి? నువ్వు ప్రార్థన చేయటం అనేది అదే దహన బలి. ప్రార్థన చేసినప్పుడు నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా. అర్పణ అనగా ప్రార్థన. ప్రార్థన చేయటము నువ్వు మానవద్దు. నువ్వు దేవునిలా ఉండు, దేవుని పని చేయి, దేవుని సేవ చేయి, సంఘం కొరకు కాపుకాయి, సంఘం కొరకు నువ్వు సంఘాన్ని నడిపించే ముందుకి సంఘము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సమృద్ధమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవుని చిన్న వాక్యం ప్రభు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థించిన దయగల పరిశుద్ధులు ఈ రాత్రి ఆల్ నైట్ ప్రార్థనలో నువ్వు తోడు నడిపించయ్యా. సంఘమునైనా బిడలో సేవకులందరినీ జ్ఞాపకం సంఘాన్ని అభివృద్ధి కలిగించు, మేలు కలిగించి నడిపించి బలపరచమని, తప్పిపోయిన శిశువుల్ని పడిపోయిన ఆత్మలు లేవనెత్తి ఆరిపోయిన దీపం వెలిగించమని క్రీస్తు నామమున అడిగిడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.